చేయిచ్చా నమస్తే అండి. నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చెప్తా అని చెప్పాను గదా! ఇందులో అయితే చెప్తాను. నువ్వు ఏ పౌండ్స్ అయినా చేంజ్ జెయ్యు. ఖత్తర్ రియాల్ చేంజ్ జెయ్యు. నువ్వు ఈ ఖత్తర్ టు ఇండియాకి పంపించినా గానీ నీకు లిమిట్ ఉంటది. నువ్వు డ్రైవర్ గాబట్టి నువ్వు డ్రైవరా? నువ్వు వర్కరా? నీ ప్రొఫెషనల్ ఏంది? నీ వర్క్ ఏందనేది మొత్తం చూస్తారు. అందులో నీ లిమిట్ ఎంతుంటది అంతే మంత్లీ సెండ్ జేయాలి. దానికంటే మించి ఉంటే నువ్వు సెండ్ చేయలేవు. ఎందుకంటే పోయిన 2 వారాలకైతే నేనైతే ఖతార్ టు పౌండ్స్‌కైతే ఎక్స్‌చేంజ్ అయితే చేశాను 10,000. అదే ఇదే నెలలో అయితే నేను మంత్ ఎండింగ్‌కైతే మళ్ళా ఎక్స్‌చేంజ్ చేద్దామంటే నీ లిమిట్ అయిపోయింది. నువ్వు వేరే డ్రైవరా లేకుంటే మీ మేడం వాళ్ళ ఐడీ ఇస్తే అగర్‌సే మీ మేడం ఉంటే వాళ్ళ సైన్ కూడా కావాలి. హమ్మయ్య! మంచి పనైంది. మేడం అయితే నా సోబతే వచ్చింది. లేకుంటే మళ్ళా ఇంటికి వెళ్లి మేడం తీసుకొనైతే మేడం ఐడీ తీసుకొని, మేడం కార్డ్‌లో ఉంటే మేడం సైన్ తీసుకొని మళ్ళా డబుల్ పని అయితుండే. మా మేడం అయితే నాతోనొచ్చింది. నేనైతే పౌండ్స్‌కైతే ఎక్స్‌చేంజ్ అయితే చేశాను. ఎంత ఎక్స్‌చేంజ్ చేశానో చూపిస్తా చూడండి. నాకు ఈ కరెన్సీ